నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రపంచ స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ మైలురాయి సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2024 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వచ్ఛ ఇంధన విధానాన్ని ప్రారంభించినప్పుడు ఏపీని దేశ గ్రీన్ హైడ్రోజన్ హబ్ తీర్చిదిద్దాలనే స్పష్టమైన సంకల్పాన్ని వ్యక్తం చేశామని గుర్తు చేశారు. కాకినాడలో ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ లోని స్వస్థలాలకు వచ్చారని అన్నారు. హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాలు పండుగ కోసం ఏపీకి వచ్చాయని అన్నారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగన్న తోట ప్రబల తీర్థం ఉత్సవాలు అద్భుతంగా నిర్వహించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. గ్రీన్ సంస్థ చేపడుతున్న 1.5 MTPA గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏర్పాటు పనులు ప్రారంభించనుండడం మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ నికర ఎనర్జీ ఎగుమతిదారుగా మారే దిశగా మరొక కీలక అడుగు వేసిందని సీఎం ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కావడం తమ ఎండ్ టు ఎండ్ స్వచ్ఛ ఇంధన ఎకోసిస్టమ్ బలాన్ని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్రీన్ అమోనియా జర్మనీతో పాటు ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి అవుతుందని తెలిపారు. ఇది ప్రపంచంలోనే తొలి తరహా ప్రాజెక్ట్ అని సీఎం అన్నారు. ఇండస్ట్రీ రావాలి, పరిశ్రమలు రావాలి, బెస్ట్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ని ప్రమోట్ చేయాలి. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ గ్రీన్ అమోనియాని అవకాశం ఉందని చెప్పడమే కాకుండా దాన్ని ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి అనిల్ మహేష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండియాలో అవకాశాలు ఉన్నాయి, కానీ ఆ అవకాశాలని ప్రాపర్గా ఉపయోగించి, ఎందుకంటే ప్రధానమంత్రి గారు గ్రీన్ హైడ్రోజన్ మెషిన్ పెట్టాడు, క్వాంటమ్ కంప్యూటర్ మెషిన్ పెట్టాడు, సెమీ కండక్టర్ మెషిన్ పెట్టాడు. ఆయన ఏ పని కూడా ఒక మెషిన్ అప్రోచ్ తీసుకుని దీన్ని లాజికల్గా తీసుకోవాలనుకున్నప్పుడు దీన్ని సక్రమంగా ఉపయోగించుకుని ప్రభుత్వాలు కావాలి. అదే సమయంలో దీన్ని సక్రమంగా ఎగ్జిక్యూట్ చేసే ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆంటర్‌ప్రెన్యూర్గా ఈరోజు గ్రీన్ కో రావడం చాలా సంతోషం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, కాకినాడ రాబోయే రోజుల్లో ఒక న్యూ టెక్నాలజీస్తో, ఇన్నోవేషన్స్తో నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం వల్ల మా అందరికంటే ఎక్కువ ఆనందంగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన ఎక్కువ చెట్లు పెట్టే ఆక్సిజన్ ఇవ్వాలి. ఈరోజు ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ వాడకుండా చేసేదానికి, ఉత్పత్తి చేయకుండా చేసేదానికి గ్రీన్ ఎనర్జీ పనిచేస్తున్నారు. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఏదైతే ఏఎం గ్రీన్ ఎవరైతే సిబ్బంది ఉన్నారో, మేనేజ్మెంట్ ఉన్నారో, అందరికి కూడా కంగ్రాచులేషన్స్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మైల్ స్టోన్. యూ హ్యావ్ టు క్రాస్ మెనీ మోర్ మైల్ స్టోన్స్. దట్ ఈజ్ అవర్ విషెస్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురై కేవలం 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నేతల తాచుపాము బుద్ధి మారకపోవటం రాష్ట్ర దౌర్భాగ్యమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిపై, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విష ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. యువతి యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మా రాష్ట్రం కూడా దేశంలో నెంబర్ 1 స్థాయికి వెళ్తుంది మా రాష్ట్రం అని ఎన్నో ఆశలతో, ఆశాజనకంగా ఉన్న ప్రజల నమ్మకాన్ని
విధ్వంసం ఒక అలవాటుగా చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ రాష్ట్రం మీద, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల మీద విషాన్ని జిమ్మటమే కాకుండా బెదిరింపులకు కూడా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని మరీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఏ రాష్ట్రానికైనా సరే ఒక మంచి రాజధాని కావాలి, మా రాజధాని బాగుంటుంది, మా రాజధానిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి, గ్రామాల నుంచి ఎన్ని వేల మంది వెళ్ళినా కూడా మాకు ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆ రాజధాని పట్ల ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా రాజధానిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దురదృష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో అధికారంలోకి రావటం మూలంగా ఈ రాష్ట్ర ప్రజల కలలన్నీ కూడా విధ్వంసం చెంది ఈ రాష్ట్రానికి రాజధాని లేకోకుండా 5 సంవత్సరాలు ప్రజలందరూ కూడా భరించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత ఏ విధంగా విషయం జిమ్మాడో ఈ రాజధాని పట్ల ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాబోయే తరాల భవిష్యత్తు పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైసీపీ చేస్తున్న క్షుద్ర రాజకీయాల పట్ల 2024 తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకి అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నిజంగా మీకు ప్రజల మీద అక్కరున్నా, ప్రజల సమస్యల మీద మీకు ఏదన్నా బాధ్యత ఉన్నా, మీకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నా, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించండి. మీకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో, మీకు ఏదైతే ప్రజలు మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఉన్నాయో. సిపిఐ కేంద్ర కమిటీ నాయకులు కె నారాయణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేటర్లకు ఊడికం చేస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. ప్రపంచ రాజకీయాలు మాట్లాడుతూ ట్రంప్ నియంతృత్వ పోకడలను విమర్శించారు. శనివారం దాసరి భవన్ లో సిపిఐ జాతీయ నాయకులు కె నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేటర్లకు ఊడికం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నాయని ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కలప దొంగలకు, ఎర్రచందనం దొంగలకు రెడ్ కార్పెట్ వేశారని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర నదీ జలాల వివాదం రాష్ట్రాలు సమన్వయంతో పరిష్కరించుకోవాలని అన్నారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది నెగిటివ్ మైండ్ అని అన్నారు. మోడీ వలన దేశానికి, ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉందని అన్నారు. 100 సంవత్సరాల కమ్యూనిస్టులు చరిత్రలో దేశంలో ఐక్యతకు, సామాజిక సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, సాంఘిక సమానత్వం కోసం పోరాటాలు చేశారని తెలిపారు. ఖమ్మంలో జరిగే 100 సంవత్సరాల వేడుకలకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో పాల్గొంటున్నాం. రేపటికి మొత్తం కేరళ అంతా భవిష్యత్తులో దీన్ని కలిసి చర్చిస్తాం. అది ఇంకా కమ్యూనిస్ట్ యూనిటీ అవన్నీ చాలా మంది చెప్తారు కాబట్టి మనం చెప్పాలి. ఇప్పుడు ప్రమాదం ఎవరి నుంచి వచ్చింది ఈ దేశానికి? కమ్యూనిస్ట్ వాళ్ళు రాలే, ఆపరేషన్ కంగారు వాళ్ళు దాని నుంచి రాలే. స్వయాన మనం ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ నుంచే వచ్చింది దేశానికి ప్రమాదం, రాజ్యాంగానికి ప్రమాదం. అందుకే మనం పిలిపించాం, ఈ దేశాన్ని కాపాడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, సెక్యులరిజాన్ని కాపాడదాం పిలిపించాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే పిలిపిస్తున్నాం, దేశాన్ని కాపాడే పద్ధతి. ఇప్పుడు నజరుని చంపేశాం, సమాధి కట్టేశాం, ఇక అంతా పోయి పార్టీలు చేసుకుని చెప్పేసి చెప్తున్నారు. సమాధి కడితే సమాధి నుంచి రారా? విప్లవ పోరాటాలు సమాధుల నుంచి వస్తాయి, అడవుల నుంచి వస్తాయి, మనుషుల నుంచి వస్తాయి, నడిగడ్డ విజయవాడ నుంచి కూడా వస్తాయి. ఆ పరిస్థితులు అట్లా వస్తాయి. ఉద్యమాన్ని ఇప్పుడు ఒక మనిషి తయారు చేసేది కాదు, ఉద్యమ మనుషులను తయారు చేస్తుంది, ఉద్యమ నాయకుల్ని సృష్టిస్తుంది. నక్సలైట్ని చంపారేమో కానీ నక్సలిజం చంపగలరా? నక్సలిజం అనేది ఒక సిద్ధాంతం, మానసిక నిర్ణయించిన సిద్ధాంతం. అది ప్రపంచవ్యాప్తంగా ఉంది, గ్రాస్ రూట్లో ఉంది. పెద్ద ఎల్ల వచ్చినప్పుడు గరికి ఫస్ట్ కూడా అవి వంగుతుంది. అది ఎల్ల పోయినాక. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మా పార్టీ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఖమ్మంలో 100 సంవత్సరాల
ముగింపు వేడుకలు చాలా పెద్ద ఎత్తున కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 50,000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ప్రజలను పెద్ద ఎత్తున ఖమ్మం పట్టణానికి సమీకరించబోతా ఉన్నాం. ముఖ్యంగా 100 సంవత్సరాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ నాయకులు చెప్పినట్టు ఈ దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంఘిక జీవన విధానంలో తనదైనటువంటి ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న దళితులపై దాడులు జరుగుతూ ఉంటాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపణలు గుప్పించారు. వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. దాడికి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. వైసీపీ కార్యకర్త సాల్మన్ హత్యను ఖండిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కళాక్షేత్రం బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ దళితుడైన సాల్మాన్ ను దారుణంగా హతమార్చారని అన్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దళితులపై దాడులు జరుగుతూనే ఉంటాయని మండిపడ్డారు. సాల్మాన్ హత్య జరగకుండా చర్యలు తీసుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందారని అన్నారు. దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ రాజు దారుణమైనటువంటి హత్యకి ఎన్టీఆర్ జిల్లా ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా దళితుల మీద దౌర్జన్యాలు, దళితుల యొక్క హత్యలు సర్వసాధారణం అయిపోయింది. ఈరోజు కూడా 20 మాసాల తర్వాత వారికి బాగోలేదని చెప్పి ఆ గ్రామానికి వెళ్ళి వారిని పరామర్శించి అక్కడ ఉన్నటువంటి సాల్మన్ రాజుని తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు రాత్రితో కర్రలతో దారుణంగా హత్య గావించబడే విధంగా కొట్టడం అనేది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. హత్యని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంత జరిగినప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది. ఎవరైతే హత్య గావించబడ్డాడో, ఎవరైతే దాడులకు గురయ్యారో ఆ సాల్మన్ రాజు మీదే స్థానికంగా ఉన్నటువంటి భాస్కర్ రావు అనే సిఐ అతని మీదే కేసు నమోదు చేయడం ఇంతకన్నా ఆశ్చర్యం ఉంటుందా? ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకన్నా దిగజారిపోయి పరిపాలన ఉంటుందా? దళితుల మీద దాడి జరిగితే వాళ్ళని రక్షించాల్సింది పోయి, ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద కేసు నమోదు చేయాల్సింది పోయి సాల్మన్ రాజు మీదే కేసు నమోదు చేశారంటే అక్కడ పోలీసులు ఏ రకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో మనకు స్పష్టంగా అర్థమవుతారు. ముందు హత్య చేసినటువంటి వాళ్ళు ఎంతటి వారైనా సరే పోలీస్ యంత్రాంగం ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళకి శిక్షలు పడే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ ఆలయ ఈవో వికే సేనానాయకు సరికొత్త వ్యూహాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ అమలు చేస్తున్న సంస్కరణలు భక్తుల ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అన్ని క్యూ లైన్లు కలిసే ప్రధాన స్కానింగ్ పాయింట్ వద్ద ఈ ఈవో స్వయంగా కూర్చొని పర్యవేక్షించడం ద్వారా అద్భుత మార్పులు వచ్చాయి. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో క్రమశిక్షణ పెరిగింది. క్యూ లైన్ల క్రమబద్దీకరణ మరియు పారదర్శకత కారణంగా ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా అన్ని క్యూ లైన్లు వేగంగా కదిలేలాగా చేయడం వలన సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం సులభతరమైంది. ప్రోటోకాల్ లేని అనధికారిక విఐపి దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ద్వారా సామాన్య భక్తులకు ప్రాధాన్యత లభిస్తోంది. నిరంతరం వైర్లెస్ సెట్ తో సిబ్బందిని సమన్వయం చేస్తూ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పెంచుతూ ఆలయ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం నింపారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకున్నారు. విజయవాడకు చెందిన శేఖర్ మాస్టర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేఖర్ మాస్టర్ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. శేఖర్ మాస్టర్ స్వస్థలం విజయవాడ కావడంతో ఆయనకు ఈ నగరంపై ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ నెల 20న కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ కోరారు. జీవో నెంబర్ 15తో అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమం ప్రభుత్వ అధికారిక కార్యక్రమమైందని తెలిపారు. వైకాపా హయాంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి వైశ్యులకు కన్యకా పరమేశ్వరి ఆలయాలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్యకా పరమేశ్వరి ఆలయాల్లో 20న అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు ప్రతీకగా మార్చి 16న అమరావతిలో 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ చేయనున్నట్లు డోంటి రాకేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఆర్యవైశ్యులకు పెద్దపీట వేస్తుందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్పు చేయడం ఆనందదాయకమని అన్నారు. ఈరోజు సంక్రాంతి పండగని అంగరంగ వైభవంగా మనందరం కూడా ఎలా అయితే జరుపుకున్నామో అలాగే ఆర్యవైశ్యుల చిరకాల కోరికైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం మాఘశుద్ధ విద్యా రోజున అధికారిక కార్యక్రమంగా చేయాలని ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మొదటి సంవత్సరమే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కార్యక్రమాన్ని టేకాఫ్ చేసి స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఏ విధంగా అయితే తిరుపతిలో తిరుమతి వెంకన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఎలాగైతే కనకదుర్గమ్మ వారికి విజయవాడలోని కనకదుర్గమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, ఏ విధంగా అయితే శ్రీశైలం మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారో, అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా స్వయంగా పెనుగొండ వచ్చి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటింపజేసి స్వయంగా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే పట్టు వస్త్రాలు సమర్పించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి అంతే దాని కొనసాగింపుగా ఏదైతే ఆర్యవైశ్యుల కోరిక మేరకు అనాదిగా దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ ఉంది కోరిక, మా అందరికీ గౌరవం రావాలంటే ఏదైతే వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా చేస్తే అమ్మవారికి గౌరవం వస్తే మా అందరికీ గౌరవం వచ్చినట్టుగానే మేము అందరం కూడా భావించేవాళ్ళం. అటువంటిది గతంలో అనేక మంత్రిగా పనిచేసినా కూడా ఇదే డిపార్ట్మెంట్ అతని కింద ఉన్నా కూడా కనీసం ఏమీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మా కోరికను మన్నించి దాన్ని రాష్ట్ర పండగగా తీర్చిదిద్దడం జరిగింది. మీరు కనుక చూసుకున్నట్టయితే స్టేట్ ఫెస్టివల్స్ జిఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన జీవో నెంబర్ 15 చూసుకోవచ్చు. ఈ జీవో నెంబర్ 15లో రాష్ట్ర వ్యాప్తంగా 25 స్టేట్ ఫెస్టివల్స్గా డిక్లేర్ చేయడం జరిగింది. 24 కార్యక్రమాలని డిసైడ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 3 కార్యక్రమాలు మాకు సంబంధించిన కార్యక్రమాలుగా ఉండటం చాలా ఆనందదాయకం. ఇది ఆర్యవైశ్యులు అందరూ కూడా సగౌరవంగా గర్వించదగ్గ విషయం. ఎందుకనంటే ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండగల లిస్టులో చేర్చడం జరిగింది. ఏదైతే ఈ నెల 20వ తారీఖు జరగబోతున్న ఆత్మార్పణ. బెజవాడలో మద్యం బాపులు మరొకసారి వీరంగం సృష్టించారు. బార్లో తప్పతాగి యువకులపై దాడి చేశారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు సోషల్ మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. విజయవాడ కేదారేశ్వరపేట మాదిరి బార్లో మరొక ముఠ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బార్లో అందరూ చూస్తూ ఉండగా బీర్ బాటిల్ తో ఓ వ్యక్తి తలపై దాడి చేసి గాయపరిచిన దృశ్యాలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ఈ నెల 15వ తేదీ సంక్రాంతి పండుగ రోజు జరిగిన ఈ దాడి ఘటన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే కేదారేశ్వరపేట ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన మోహన్ కుమార్ ఓ పార్సిల్ ఆఫీస్ లో పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ నెల 15వ తేదీ గురువారం సంక్రాంతి పండుగ రోజు అదే ప్రాంతంలోని ప్రభాస్ కాలేజ్ వద్ద మాధురి బార్ అండ్ రెస్టారెంట్ కు పార్సిల్ తీసుకువెళ్లేందుకు వెళ్లాడు. కౌంటర్ లో పార్సిల్ తీసుకుంటూ ఉండగా అయోధ్య నగర్ కు చెందిన రాము, సాల్మాన్ అనే వ్యక్తులు మోహన్ పై దాడికి దిగారు. ముందుగా సాల్మాన్ తన చేతిలో ఉన్న బీర్ బాటిల్ తో మోహన్ తలపై బలంగా కొట్టాడు. ఈ దాడి ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వ్యక్తులపై సైతం రాము, సాల్మాన్ దాడి చేశారు.
చేశారు. అనంతరం మోహన్ పై ఇరువురు బీర్ సీసాలు చేతులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ తలపై తీవ్ర గాయాలు అయ్యే, చెవి నుంచి తీవ్రంగా రక్తస్రావం అయింది. ప్రస్తుతం అతను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా నిందితులు రాము, సాల్మన్లపై గతంలో నగరంలోని అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని బాధితుడు చెప్తున్నాడు. అందరూ చూస్తూ ఉండగానే బహిరంగంగా వీరు చేసిన దాడి ఆ ప్రాంత వాసులను తీవ్రంగా కలవరపెడుతోంది. పౌర హక్కుల సంఘం నాయకుడు క్రాంతి చైతన్యపై దేశద్రోహం కేసు నమోదు చేయడం, భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుందని వక్తలు పౌర హక్కుల సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. హిందూ మతోన్మాదుల ఆదేశాల మేరకు పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని విమర్శించారు. శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి టి ఆంజనేయులు, ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు కె పొలారి, టిపి నగర సహాయ కార్యదర్శి వీరభద్రరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. క్రాంతి చైతన్యపై తిరుపతి పోలీసులు దేశద్రోహం సెక్షన్ కింద జైల్లో నిర్బంధించడం రాజ్యాంగ హక్కులను హరించడమేనని తెలిపారు. ప్రభుత్వ పోలీసుల చర్యలను నిరసిస్తున్నట్లు తెలియజేశారు. దేశంలో సనాతన ధర్మం పేరిట మతోన్మాదం పెరిగిపోతుందని మండిపడ్డారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది. ఈ నెల 10-11 తేదీల్లో మా పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు తిరుపతిలో జరిగాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బ్యానర్లను కడుతూ ఉంటే సనాతన ధర్మ పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఈ బ్యానర్లు కట్టొద్దని చెప్పేసి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఆ అభ్యంతరం మేరకు మేము 10 నిమిషాల్లోనే ఆ బ్యానర్లు మా కార్యకర్తలు తీసేయటం జరిగింది. అయితే ఇక్కడ మేము స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, ఆ బ్యానర్లు ఏమిటి అంటే ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్లతో కూడుకున్నటువంటి బ్యానరు. ఒక బ్యానరు ఈ దేశంలో రచయితలు, మేధావులైనటువంటి పన్సారి, దబోల్కర్, గౌరీ లంకేష్, కల్బుర్గి, ఈ నలుగురుని హిందూ మతోన్మాదులు హత్య చేసి అనే విషయం ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. అదే డిమాండ్ తోటి ఈ హంతకులను కఠినంగా శిక్షించాలి అనేటటువంటి చట్టబద్ధమైనటువంటి డిమాండ్తో కూడుకున్నటువంటి బ్యానర్ అది. ఆ చట్టబద్ధమైనటువంటి బ్యానర్ను మీరు తొలగించాలి అని చెప్పేసి తీవ్రంగా పట్టుబట్టారు, అల్లరి చేశారు, గొడవ చేశారు. చట్టాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉంటే, రాజ్యాంగాన్ని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉంటే, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయవద్దు అని చెప్పేసి ఈ సనాతన ధర్మ పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి బీజేపీ, దాని అనుబంధ విహెచ్పి బజరంగ దళకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ చేయటమే కాకుండా మరి ప్రభుత్వం వెనక ఉండి నడిపించి పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకత్వం మీద దేశద్రోహం కేసును రిజిస్టర్ చేయటం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది, చట్టవిరుద్ధమైనటువంటిది, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.